మటన్ చేసుకునే విధానం చెప్పండి రమాదేవి గారు. ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ పోసుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయాలి. ఓకే, ఇవి బాగా మగ్గాలి. వేసుకోవాలి? ఏ కంపెనీది? ఉల్లిపాయ పచ్చిమిరకాయలు బాగా మగ్గాలి. ఆయిల్ ఏ కంపెనీ వేసుకోవాలి? ఏదని మీ ఇష్టం, ఇది వాడేది ఏది వాడితే అది. మరీ నెగిటివ్ ఏం కాదులేమ్మా. చూడండి, మీకు కొంచెం ఆడ కూర్చొని స్టూల్ మీద కూర్చొని మీరు మారుతుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. 3 kilos మటన్ కి ఇన్ని ఉల్లిపాయలు వేయాలి. మరీ ఎక్కువైనా స్వీట్ అయింది ఉల్లిపాయలు. పసుపు వేసుకోవాలి. ఎంత వేసుకోవాలండి కదా, నాకు తెలియదు. సుమారుగా. యూజువల్ గా పసుపు ఎందుకు వాడతారు వంటకాల్లో? కలర్ కోసం, యాంటీబయాటిక్ అన్ని. అల్లం వెల్లిపాయ పేస్ట్ నేనైతే ఇది మగ్గాక నీరంతా పోయాక నీశ్వాసం వద్దు కదండి, అప్పుడు అది వేసి ఉప్పు కారం వేసి అప్పుడు వేసి రాస్తా. మీరు ఎట్లా వేస్తారు? ఉల్లిపాయలు వేస్తారా? మటన్ స్టార్టింగ్ కాదు, మటన్ నేర్చుకునేది. మటన్ నేర్చుకునే లాగ్ ఇది. నవ్వకండి ఆంటీ గారు, మీరు అది స్లిమ్ లో పెట్టండి, మాడిపోతున్నట్టుంది. బాగా మగ్గుతుంది బాగా. నాకు ఒక క్లాత్ ఇవ్వండి. క్లాత్ పర్లేదా? ఏం కాదు, మీరు కాలకూడదు ఆంటీ గారు, మీరు అసలుకి బ్లాగర్. రమాంటి గారు ఫస్ట్ టైం మటన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ టైం ఎక్కువ చేస్తున్నా. పక్కన అమ్మట మాడుతుంది, వాసన వస్తుంది. ఫస్ట్ నేర్చుకోండి ఎలా చేయాలి. చూడు ఎంత మంట వస్తుంది. కొంచెం పెద్దగా వస్తుంది, బాగా ఉంది. ఈ సైడ్ మాడినట్టుగా వస్తుంది స్మెల్, అందుకని అది కొంచెం తగ్గించుకుని తెచ్చుకుంటా ఉండండి. నాకు తెలిసి ఇంకొంచెం తగ్గించు, స్లిమ్ లో పెడితే చచ్చిపోయింది. మనకి కనపడట్లేదండి అది. అది చిన్నగా ఉంది స్టవ్ కూడా, మనం వద్దొచ్చు. నా కెమెరా 5 minutes అమ్మా, అయిపోయింది. ఆంటీ గారు మటన్ ఎంత సేపు చేస్తారు? అంటే పెట్టేసి వెళ్ళిపోతుంది, అయిపోయింది. చరణ్ బన్ను నాదేముంది, 2 నిమిషాలు చేస్తాను. నేను ఆ రూమ్ లో చేయాలి. తాగినాయండి నీళ్ళు, తలస్నానం అన్నాడని పెట్టాను. నాకేం పెట్టకు నీళ్ళు. మన్ను అట్లా కాదు, బకెట్ లో నీళ్లు పట్టుకొని అక్కడే పోసేసుకో. చూడండి, అదే నడలేదు కదా. ఆంటీ గారు మటన్ ఎప్పుడు వేయాలి? ఈ ఉల్లిపాయలు బాగా, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు మగ్గాలమ్మా. మగ్గాక మగ్గిందని వెళ్తుందండి ఆంటీ గారు. కాలుతుంది కదా మనకి, ఇలా చూస్తే తెలిసిపోద్ది కలర్. బాగుంది అమ్మ, నా కెమెరా చేయలు వస్తుంది, కాళ్ళు వస్తుంది. గైస్ చూసి నేర్చుకోండి. నన్ను కందిచాల నుంచి తీసుకొచ్చి సూర్య వంటలు చేపిస్తున్నాడండి. ఆంటీ గారు ఫస్ట్ టైం నేర్పిస్తున్నాం వంటలు ఎలా చేయకూడదు. ఫైనల్ అనుకుంటారు బ్లాగింగ్ చేస్తున్నారు గారికి. దీనికి నన్ను కాదు అసలు ఆంటీ అమ్మగా కనిపిస్తుంది ఆంటీ గారు, అందుకని దాన్ని అంటున్నా. హాయ్ గైస్, ఫస్ట్ అమ్మగా లేరు ఇక్కడ.
ఆంటీ గారు బాగా కనబడుతున్నారు. లైట్లు వేయాలి రెండు. ఇట్లా పెట్టు, ఇటు పెట్టి ఇటు పెట్టి. అలా పెట్టండి, మటన్ వేసిందని తిద్దాం. ముందు ఇది కూడా తీసి. గాయస్ ఇలా మగ్గుతుంది. దాని తర్వాత మనం ఏమైనా ఎలా పడిపోయింది ఇంకో కెమెరా తీసుకుని మళ్ళీ తుడుచుకుని పెట్టేసుకోవాలి. ఆంటీ గారికి ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు. అసలు మటన్ ఎలా ఉండాలి చెప్పండి ఆంటీ. నువ్వు ఆగు. అమ్మగారు హాయ్ చెప్పండి. ఆంటీయా, మేము ఇక్కడ వచ్చాం హైదరాబాద్. వంటలు చెబుతున్నారు. సరే ఏనుగు పిల్ల ఇప్పుడు కనిపించలేదు. ఏనుగు పిల్ల, అమెరికా పిల్ల, అమెరికా పిల్ల. వాళ్ళకి టైం ఏంటండి? వాళ్ళకి గొప్ప నైట్. ఆంటీ గారు వంటలు ఎలా చేయాలి చెప్పండి. బ్లాక్ చేస్తుంది. వంటలు చేపిస్తున్నారు ప్రియా. ఆంటీ గారు ఫస్ట్ మటన్ ఎలా చేయాలి చెప్పండి. ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి మగ్గ పెట్టాలి ఆయిల్లో. ఓకే. తర్వాత మటన్ వేయాలి. ఓకే. నేను చేసే విధానం అందరు చేసేది వేరుగా ఉంటది, నేను ఒక విధంగా చేస్తాను. ఓకే. అది మటన్ వేసి మటన్ బాగా మగ్గిపోయాక ఆ నీసు వాసన పోయిద్ది, నీరంతా పోయాక ఓకే. అప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, మసాలా అవన్నీ వేసుకొని అవి కొంచెం మగ్గాక ఉప్పు కారం వేయాలి, వేసి వాటర్ వేయాలి. ఓకే. వాటర్ వేసి కొంచెం బాగా దగ్గరికి వచ్చాక ఇంకా ఆపేసేయటం. కొత్తిమీర వేసుకోవాలి. కేజీ మటన్ కి ఎంత వాటర్ వేయాలి? సుమారుగా చూసి చేసుకోవటమే మనం. అంతేనా? అంతే. ఎన్ని మంది వస్తే అన్ని నీళ్ళు వేస్ట్ వేయాలి. అంతేనా? ఎంతమంది దగ్గర పడింది గాయస్ మన మటన్కి. నెక్స్ట్ ఇది ఈ ఐటమ్ వెళ్తుంది. దీన్ని ఏమంటారు? గార్లిక్ కదా? మటన్ వేస్తా. ఓకే. నెక్స్ట్ మటన్ వెళ్తుంది అంటే అండి ఏం లేదు, మనం మటన్ కోసుకుని తినేటివి. అలా అలా అనాలి. అప్పుడప్పుడు మా కింద అడుగు అంటిద్ది. చెప్పండి ఆంటీ గారు. అడుగంటుకోకుండా మనం తిప్పుకోవాలి. ఎంతసేపు ఆంటీ గారు? ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు. అలాగా చూస్తే ఉల్లిపాయలు కలర్ మారాలి. కొంచెం కలర్ మారాక మనం మటన్ వేసుకోవడం. గైస్ ఫస్ట్ టైం మనం బ్లాగ్ చేస్తున్నాం మన ఇంట్లో. గృహప్రవేశం చేయాలి. ఇది మన బాల్కనీలో స్టవ్, చీపురి, చెత్త చెదారం పైన ఆరేసేయి. చూసారా మామూలుగా ఉండదు సెట్టింగ్ మొత్తం. ఈరోజు పైన మొత్తం బట్టలన్నిటికీ మటన్ అంటే అంతే. మటన్ వచ్చింది గైస్. ఇది మటన్ వేస్తున్నాను. ఓకే. 3 కిలోలు మటన్. అలా మటన్ వేయాలి. మటన్ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి, పెద్ద మనుషుల కోసం. బాగానే ఉందండి మటన్. బాగుంది, లేతగాను బాగుంది మటన్. గాయస్ ఇలా మటన్ వేసాక అలా సైలెంట్ అవుతుంది ఒక అరగంట. ఇవన్నీ కలిపి సెట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిందేమో బన్ను, లాగ్ ఎండ్ చేసేదేమో మళ్ళీ బన్నులో చేస్తారు మ్యాక్సిమం. అలా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకుని కడుక్కోవాలి. అలా దీంట్లో నీళ్ళు వస్తాయండి కదా? మగ్గుద్ది బాగా మగ్గాక. దీని తర్వాత ఏం చేయాలంటే కదా? అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఓకే. నేను బ్లాగ్ వదిలేసేవరా, నేను చూస్తాను. మీ కుళ్ళు మీ చేస్తున్నాను ఏంటంటే గారు? మటన్ ఇస్తారా? నిజంగా పులుసు అడిగించి మరి వేసుకుంటున్నారు. బ్లాగ్ మాత్రం హైలైట్ అవుతుంది. రెసిపీ పెడదాంలే బ్లాగ్.
తిన్నారు కదా అది డైరెక్ట్గా. ముందే మీరు తినండి, తర్వాత మేము పెడతాం. అమ్మ నీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపిస్తుంది ఇంట్లో? వంటలు బాగుంటాయి అమ్మా. పన్నీర్ బాగుందా? బాగుంది బాగా. మటన్ బాగుందా? చికెన్ బాగాలేదా? టేస్ట్ బాగుంది. సాంబార్ బాగుంది. పెరుగు బాగుందా? పెరుగు చట్నీ బాగుంది. మళ్ళా ఇది అదే బిర్యానీ కదా అదే పన్నీర్ కూర సూపర్. క్యారెట్ బాగుందా? క్యారెట్ ఉల్లిపాయ క్యారెట్ బాగుంది. బాగుంది నాన్న. చూస్తే ఇంకా షేక్ మొత్తం చేసే వైరల్ అయింది. ఇప్పుడు పెట్టండి అయిపోయి పోనీ. రివ్యూ అడుగుదాం అనుకున్నాం. రికార్డ్ అవుతుంది. విల్ అప్లోడ్ దిస్. మీకు ఇస్తాను అప్లోడ్